నీ సంతోషం ఎక్కడుందో తెలుసా? తెలుసా? ఏదో ఒకటి దొరికితే చాలు అనుకునే దగ్గర నుంచి ప్రతిదీ నాకే కావాలి అనుకోవడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మన సంతోషాలు దొబ్బినాయి అనమాట. చిన్నప్పుడు ఒక 5 రూపాయలు ఇచ్చి స్కూల్కి పంపించేస్తే ఆ 5 రూపాయలని ఇంటర్వెల్లో జాంకాయ కొనుక్కోవడానికో, లేదంటే ఏదైనా గొట్టాల ప్యాకెట్ కొనుక్కోవడానికో, లేదంటే కురుకురే ప్యాకెట్ కొనుక్కోవడానికో, ఇదంతా కాకపోతే ఆశా చాక్లెట్లు, పుల్ల చాక్లెట్లు, ఆ చాక్లెట్లు, ఈ చాక్లెట్లు కొనుక్కున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాడివి. ఏంటి 5 రూపాయలే. కానీ ఇప్పుడు నువ్వు 20,000 పైబడి సంపాదిస్తున్నావు. లీస్ట్ లెక్కేసుకుంటే 10,000 నెలకి. 10,000 నీ చేతికే వస్తున్నాయి, నీ అకౌంట్కే వస్తున్నాయి, నువ్వే సంపాదించుకుంటున్నావు కష్టపడి. అయినా నీకు సంతోషం లేదు. 5 రూపాయలని ఎన్ని రెట్లు ఎక్కువ వేసుకున్నా కూడా 25 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి నీకు ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన చాలా ఎక్కువ. కానీ దాంతో నువ్వు తృప్తి పడలేకపోతున్నావు, సంతోషపడలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్లో చెప్పాను కదా, ఏదో ఒకటి దొరికితే చాలరా అనుకుని మొదలుపెట్టి నువ్వు ప్రతీదీ నాకే కావాలి, మొత్తం అన్నీ నాకే కావాలి, ఇదంతా నాదే అని ఎప్పుడైతే అలివేసుకోవడం, పామేసుకోవడం మొదలుపెట్టావో అప్పుడు నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు నీ సంతోషం ఎక్కడుందో నేను గుర్తు చేస్తాను చూడు. నువ్వు సంపాదించుకున్న ఆ 20,000లోనో, 10,000లోనో, 15,000లోనో హ్యాపీగా ఒక 200 ఖర్చు పెట్టి దర్జాగా కూర్చుని ఏదో నీకు నచ్చిన ఫుడ్డు నువ్వు ఒక్కడివే సింగిల్గా కూర్చుని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇప్పటి వరకు తిన్నావా? దానికి నువ్వు ఆన్సర్ చేయి. లేదు, ఏదో సంథింగ్ ఒక అచీవ్మెంట్ చేసావు. అచీవ్మెంట్ చేసిన తర్వాత ఎవడెవడో వచ్చి రే పార్టీ ఏది, రే ఏ పబ్ ఏది, రే మంది ఏది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారు ఇవ్వకపోతే అని చెప్పి నువ్వు చేసిన అచీవ్మెంట్ పావలా అయితే నువ్వు 2 రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళకి పార్టీలు ఇచ్చేసి అక్కడ ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నావు కదా, అది నీ సంతోషమా? నువ్వే కామెంట్ చేయి. అలా కాకుండా నువ్వు అలాంటి అచీవ్మెంట్ చేసినప్పుడు అంతకుముందు మన బ్రతికి ఎలా ఉండేది, ఇప్పుడు ఈ చిన్న అచీవ్మెంట్ చేసిన తర్వాత మన లైఫ్ ఎంత చేంజ్ అయింది అనేది ఒక్కడివే సింగిల్గా కూర్చుని ఆలోచించుకుని నువ్వు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నావో ఆలోచించుకో. దానికి కూడా ఆన్సర్ నీ దగ్గరే దొరుకుతుంది. నేను ఈ స్టేజ్లో ఉండి కూడా బాధలన్నీ నాకే అని నువ్వు అనుకున్నప్పుడల్లా నీకంటే కొంచెం కింద స్థాయిలో ఉన్నోళ్ళు, అంటే వాళ్ళు తక్కువ అని నేను అన్నట్లా, నీకంటే కొంచెం చిన్న ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు, అసలు ఏ ఉద్యోగం దొరక్క ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాడిని చూసినప్పుడైనా నువ్వు ఎంత తోపుగా ఉన్నావో, ఎంత మంచి హోదాలో ఉన్నావో, ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నావో, ఎంత సంతోషంగా ఉన్నావో ఆ ఆన్సర్ కూడా నీ దగ్గరే ఉంటుంది. ఇలా రకరకాల స్టేజెస్ దాటి వచ్చినప్పుడల్లా మన ఆశలు, మన కోరికలు, మన యావ అంటారు కదా, ఇదంతా పెరిగిపోయినప్పుడు నీ దగ్గర ఉన్నది ఏది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. సూపర్గా ఉండే ఫిగర్ పెళ్ళంగా రావాలి, చాలా పద్ధతిగా ఉండాలి, చాలా బాగుండాలి, అద్దిరిపోవాలి అని చెప్పేసి నువ్వు కళ్ళగంటావు. తీరా నువ్వు అనుకున్న దానికంటే ఒక 10% ఎక్స్ట్రాలో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి, అస్సలు ఇలాంటి అమ్మాయి వీడికి ఎలా సెట్ అయిందిరా బాబు అని అందరూ కుళ్ళి ఏడ్చేటంత అందగత్తి, గుణవతి నీకు పెళ్ళంగా వచ్చిందనుకో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు చిలక గోరింకలో లేదంటే కాకి కోకిల ఏ చెప్తారు కదా, ఇలా బ్రతికేస్తారు. 4-5 సంవత్సరం నుంచి నువ్వు ఖచ్చితంగా ఇంకో అమ్మాయిని చూడడం మొదలు పెడతావు. అంటే అది వంకరగా కాకపోయినా నీకు అంత బ్యూటిఫుల్ పిల్లం నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10% ఎక్స్ట్రాగా ఒక అమ్మాయి దొరికి ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చినా సరే ఒక 4-5 సంవత్సరాల తర్వాత నువ్వేం చేస్తావంటే వేరే అమ్మాయిని కొత్తగా బ్యూటిఫుల్గా చూడడం మొదలు పెడతావు. సో దీన్ని ఏమంటారు అంటే, చెప్పాను కదా, ఏదో ఒకటి దొరికితే చాలా అన్న దగ్గర నుంచి అన్నీ నాకే కావాలి అనుకునే బాపతలోకి మనం ఎప్పుడు వెళ్తామో అప్పుడు మనకి మన పక్కన ఐశ్వర్యరాయ్ ఉన్నా, లేదంటే మొత్తం ఒక 10 మంది హీరోయిన్లు మనం పక్కన ఉన్నా సరే మనం 11వ హీరోయిన్ కోరుకుంటాం. నేను ఎందుకు అమ్మాయి విషయం ఎగ్జాంపుల్ చెప్పానంటే ప్రతి విషయం అంతే. ఫస్ట్ మనం వాడిన ఫోన్ ఏంటి, 2690. తర్వాత పెద్ద కీబోర్డ్ వచ్చిన ఫోన్ వచ్చింది, తర్వాత టచ్ స్క్రీన్ వచ్చింది, తర్వాత రకరకాల మోడల్లో ఫోన్లు దిగినాయి, అంటే ఇలా ఓపెన్ అయ్యేది, క్లోజ్ అయ్యేది వచ్చింది. ఇప్పుడు ఐఫోన్లో కూడా మళ్ళీ 10-15 మోడళ్ళు, అన్నిటిలోకెల్లా హై రేంజ్ మొబైల్ కావాలి. ఐఫోన్ ఉంటే చాలు అనుకున్న నువ్వు ఇప్పుడు 15 Pro Max కావాలంటున్నావు.
అది 1,50,000 2,00,000 అనేది నీకు అనవసరం, అది కావాలంతే. అది ఉండడం వల్ల నీకు సంతోషం ఎలా అవుతుంది అంటే అది నీకు తెలియదు. ఒక్కసారి కూర్చుని ఆలోచించుకో. నార్మల్ ఫోన్ వాడుతున్నాం, ఆండ్రాయిడ్ A1+ వాడుతున్నాం, 20,000 మొబైల్, బీభత్సమైన ఫీచర్స్ ఉన్నాయి, ఫోటోలు బాగా వస్తున్నాయి, ఎక్కడ నీకు ల్యాగ్ కానీ స్టక్ అయిపోవడాలు కానీ లేవు, ఫోన్ బంగారులా పనిచేస్తుంది. కానీ ఎవడో ఐఫోన్ వాడుతుంటే నీకు అది కావాలంతే. సరే, అది నీకు సంతోషం ఇస్తుందంటే హ్యాపీ, ఇల్లు 1,50,000 పెట్టి కొన్నాం. ఆండ్రాయిడ్ వాడినప్పటికీ ఈ 1,50,000 రూపాయలు పెట్టి 15 Pro Max ఐఫోన్ వాడిన దానికి తేడా ఏంటి అనేది ఒక్క నిమిషం నీకు టైం ఇస్తాను, కూర్చుని నువ్వు ఆలోచించు. దానికి ఫోన్లు వస్తున్నాయి, దీనికి ఫోన్లు వస్తున్నాయి, దానికి ఫోటోలు వస్తున్నాయి, దీనికి ఫోటోలు వస్తున్నాయి. అది మ్యూజిక్ బాగా ప్లే అవుతుంది, ఇది బాగా ప్లే అవుతుంది. దాంట్లోనూ నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూస్తే అదిరిపోతుంది క్వాలిటీ, దీంట్లో కూడా అదిరిపోతుంది. లిటిల్ బిట్ ఆఫ్ క్వాలిటీ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ నువ్వు ఎంజాయ్ చేసే ఆ హై ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ నుంచి సేమ్ టు సేమ్. కానీ దాన్ని నువ్వు సంతోషంగా ఫీల్ అవుతున్నావు, దీన్నేమో చీప్గా ఫీల్ అవుతున్నావు ఆండ్రాయిడ్ని. నువ్వు ఈ రెండిట్ల మధ్యలో ఇరుక్కుపోయి నిజంగా దరిద్రంలో బ్రతుకుతున్నావు. ఎందుకో చెప్పనా, 1,50,000 రూపాయలు పెట్టి ఒక ఐఫోన్ ఈఎంఐలో కొంటే నెలలో వరస్ట్ ఒక 5,000 ఈఎంఐ కడుతున్నావు దానికి. అదే నువ్వు ఇదే ఆండ్రాయిడ్ 20,000 రూపాయలు OnePlusకి వెళ్ళిపోయావు అనుకో, హ్యాపీగా సింగిల్ షాట్లో 20,000 అప్పో సప్పో చేసుకుని ఆ ఫోన్ కొనేసుకుని 2 నెలల్లో బాకీ తీరిపోద్ది. దీనికి 24 నెలల్లో, 36 నెలల్లో, 60 నెలల్లో ఈఎంఐ కడతా ఉండాలి. అంటే నీ సంతోషం ఒక 1,50,000 రూపాయల 15 Pro Maxలో ఉందని నువ్వు డిసైడ్ అయిపోయావు అంటే అసలు నువ్వు మనిషివో కాదో నీకే వదిలేస్తున్నా. ఈ షర్ట్ ఉంది, విరాట్ కోహ్లీ బ్రాండ్, ఇది ఆఫర్ పెడితే 800 కొన్నా. ఇదే షర్ట్ కొనడానికి నేను 2 months వెయిట్ చేశాను. ఎందుకంటే అప్పుడు 1,800 ఈ షర్ట్. నేను కొనలేదు. నా లెక్క ఏంటంటే 1,800కి 3 షర్ట్లు వస్తాయి. అంటే 3 days నేను కలర్ఫుల్గా కనిపించవచ్చు. అదే 1,800 ఇదే షర్ట్ మీద పెట్టేశాను అనుకో, నేను ఆఫర్ లేనప్పుడు ఏమవుద్ది, ప్రతిరోజు ఇది బ్రాండెడ్ కదా, అందరూ నన్ను చూస్తారు కదా అని ఇది వేసుకుని తిరిగాను అనుకో, స్నానం చేయట్లేదు ఎదవా అంటారు. అవసరమా మనకి? ఉన్నదాన్ని కొన్ని భాగాలుగా చేసుకుని ఒక్కో భాగాన్ని ఒక్కో చోట మనం ఇన్వెస్ట్ చేసుకుని మనకి మనం ఉపయోగించుకోగలిగితే మన సంతోషాలు మన దగ్గరే ఉంటాయి. లేదంటే మన సంతోషాలన్నీ వస్తువుల మీదకి వెళ్ళిపోతాయి. ఇక్కడ అందరూ సంతోషం అనేది ఇప్పుడు వస్తువుల్లో మాత్రమే వెతుక్కుంటున్నారు. ఒక ఫోన్లో, ఒక బట్టల్లో, ఒక బండిలో, లేదంటే బయట దర్పంగా తిరగడానికి ఒక కారు, ఇలాంటి రకరకాల థింగ్స్ మీద మొత్తం కాన్సన్ట్రేషను, మొత్తం ఫోకస్, మొత్తం ఆలోచన దాని మీద పెట్టేసి, అరే మనం పొద్దున్నే లెగిసి ఎక్సర్సైజ్ చేసామా? లేదు. మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నాం? లేదు. అరే అది కాదు, అసలు రేపు పొద్దున్న మన ఫ్యూచర్లో మనం ఇలా చేస్తే మనం ఇది ఉపయోగపడద్దా అనేది ఆలోచిస్తున్నావా? లేదు. అసలు నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు, అంతకుముందు ఏ స్టేజ్లో ఉన్నావు, బెటర్గా బ్రతుకుతున్నావు కదా, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాం, అంతకుముందు అసలు ఏమీ ఉండేది కాదు మాకు, ఇప్పుడు హ్యాపీగా ఏదో ఉన్న దాంట్లో కొంచెం గొప్పగా బ్రతుకుతున్నావు అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? లేదు. ఇప్పుడు అది కొన్నాను కాదు, ఇది కొన్నాను కాదు, అది తెచ్చుకున్నాను కాదు, ఇది తెచ్చుకున్నాను కాదు, ఇయే తెచ్చుకోవటంలోని, కొనుక్కోవటంలోని, లేదంటే ఏదేదో గొప్పగా బ్రతికేయాలని ఊహలు తప్ప అసలు మన దగ్గర ఏముంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోక నిమిషం. ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి. అసలు నీ అంత కోటీశ్వరుడు లేడు, నిన్నేమి మోటివేట్ చేయట్లేదు, ఏం చేయట్లా. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. ఇప్పుడు నేను టక్కుమని ఇక్కడి నుంచి గోవా వెళ్ళాలని అనుకో, ఏదో ఒకటి చేసి నేను ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా అన్నీ అరేంజ్ చేసుకుని గోవా వెళ్ళిపోగలను. నేను గొప్పవాడినే కదా, తోపే కదా, నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతున్నాను. నువ్వైనా అంతే, ఒక 2 నెలలు కొంచెం ప్లాన్ చేసుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. నువ్వు అదృష్టవంతుడే కదా. లేదు ఇప్పుడు సడన్గా బిర్యానీ తినాలని ఉంది, తినగలవా లేదా? హ్యాపీగా తినగలవు. లేదు బుర్ర పని చేయట్లేదు, చిరాగ్గా ఉంది, సరదాగా చిల్ అవ్వాలి, ఓ బీర్ వేయగలవా లేదా? ఆ స్తోమత ఉందా లేదా నీకు? లేదు అర్జెంటుగా ఇలా షర్ట్ కొనుక్కోవాలి, మరీ బీభత్సమైన బ్రాండెడ్ కాకపోయినా ఒక 500 పెట్టి ఇప్పుడు ఉన్న పలంగా ఈ వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళి షర్ట్ కొనుక్కోగలిగి ఓపుకుందా లేదా నీకు? ఉంది. సరే ఇప్పుడు ఇదంతా కాదు, ఊరు వెళ్ళాలని ఉంది, ఒక 2 రోజులు బాగాలేదు, చిరాగ్గా ఉంది, ఊరు వెళ్ళి వద్దాం అనుకున్నాం. ఇప్పటికిప్పుడు బయలుదేరి ఊరు వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వచ్చేయగలవు కదా. ఆఫీస్లో ఏదో ఒక అబద్ధం చెప్పుకొని వెళ్ళిపోగలవు. ఇప్పటికిప్పుడు వచ్చి నిన్ను కాలర్ పట్టుకొని ఏయిరా నా డబ్బులు, అసలు ఏంటి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అనేవాడైతే నీ చుట్టూ లేడు కదా.
సో నీకంటే గొప్పోడు ఎవడున్నాడు? ఇవన్నీ నీ సంతోషాలే, ఇవన్నీ నువ్వు గొప్పగా బ్రతుకుతున్నావు అనడానికి చిహ్నాలే. కానీ ఇదేది నువ్వు ఆలోచించట్లేదు. నిజం చెప్పు, ఇవన్నీ నీకు గుర్తు చేద్దామనే నేను ఈ వీడియో చేశాను. ఎప్పుడో 5 రూపాయలు ఇచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించుకోకుండా ఇంక అసలు అందరికీ చూపించేసరే మా నాన్న 5 రూపాయలు ఇచ్చాడు, మామూలుగా ఉండదు. ఉప్పు కారం పెట్టిన జాంకాయలు తాత వచ్చాడా, రెండు జాంకాయలు కొనుక్కుందాం అని అక్కడికో అమ్మ రేగోడియాలు మామ రాలేదురా ఈరోజు 5 రూపాయలు ఉన్నాయి మన దగ్గర, ఎలాగే మామూలు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం. ఇంత హ్యాపీగా ఎందుకున్నావు అంటే అప్పుడు నీ దగ్గర 5 రూపాయలే ఉన్నాయనేది నీ బాధ కాదు, 5 రూపాయలు ఉన్నాయి నా దగ్గర అనేది నీ గర్వం. అప్పుడు అందుకే అంత సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నీ దగ్గర 20,000 ఉన్నాయి నెల వచ్చేసరికి, కానీ నా దగ్గర 20,000 వస్తుంది, 20,000తో ఏం చేస్తాను అసలు అని వచ్చి నువ్వు సంపాదించి కష్టపడి సంపాదించుకుందా నువ్వే తక్కువ చేసి చూసుకుంటున్నావు. నీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఆ 20,000 నీ అమ్మ 20,000తో ఏం చేస్తావు నీకు ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు ఫోన్ ఈఎంఐ పెట్టేసావు, ఎక్కడైనా బట్టలు కొంటే బట్టలకి ఈఎంఐ పెట్టేస్తున్నావు, లేదంటే లేనిపోని సోకులన్నిటికి ఈఎంఐలు పెట్టేస్తున్నావు. ఒక వచ్చిన 20,000లో నీకు 10 నుంచి 12,000 ఈఎంఐలు కట్ అయిపోతే ఇంకా నీకు హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఈఎంఐలు అన్నీ తీసి పడదబ్బు. ఈసారి ఈఎంఐల్లో ఉన్నా సరే నెక్స్ట్ నుంచి ₹1 కూడా ఈఎంఐ పెట్టకు. 1 సంవత్సరం కష్టపడి అన్నీ తీర్చే సంవత్సరం తర్వాత 20,000 ఇలా చేతిలో కనిపించినప్పుడు అచ్చి పాప 20,000 ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి అనిపిస్తుంది నీకు, ఖచ్చితంగా అనిపిస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్తాలే బొక్కల 20,000కి ఏం చేస్తావు అని నువ్వు అంటావా? నేను చెప్తా, ఇదే హైదరాబాద్లో నువ్వు 20,000 సంపాదిస్తే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికితే ₹4,000 హాస్టల్, మంచి హాస్టల్ వస్తుంది. మూసుకుని ఆడు సాంబార్ వేస్తున్నాడు, లేదంటే క్యాలీఫ్లవర్ కూర వేస్తున్నాడు, రోజు ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి పేర్లు పెట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నెలలో ఆ 4,000 తప్ప బయట ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బతకగలిగితే 20,000లో 4,000 హాస్టల్కి, ఒక 2,000 నీ ఖర్చులకి బీభత్సంగా ఉపయోగించేసుకున్నా అంటే నువ్వు హ్యాపీగా బ్రతుకుదావు అంటే మాత్రమే. అల్లరి చిల్లరగా బ్రతుకుదావు అంటే 2 లక్షలు వచ్చినా సరిపోదు. 6,000 కట్ చేసే 14,000 నీ చేతిలో ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు అసలు ఇన్ని నీ చుట్టూ రకరకాలుగా అమిరిపోయినప్పుడు నువ్వు ఇంకా బయట ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది? నీకు కుదరదు. అలా వెళ్తావు, ఏదో కార్డు ఉంది కదా ఎంత 500 గీకేస్తావు, మళ్ళీ తర్వాత రోజు ఇలా వెళ్తావు 500 గీకేస్తావు. అలా 500లో ఒక 10 సార్లు నువ్వు స్వైప్ చేసావంటే 10, 5, 50, 5,000 దొబ్బింది అక్కడే. మరి నీకు సంతోషం ఎక్కడ ఉంటుంది? ఇక మనుషుల విషయానికి వస్తే నిన్నుగా చూసి రే పలానా పృథ్వీ, రే పలానా ఇది పలానా ఆడు అని చెప్పేసి నిన్నుగా చూసి నీ దగ్గరకు వచ్చే వాళ్ళని నువ్వు ఎప్పుడూ పట్టించుకో. అలా కాకుండా నువ్వు వాళ్ళ వెంట తిరిగినా సరే అసలు నిన్ను చీడ పురుగులానో లేదంటే వచ్చేస్తున్నాడు రైడు అని చెప్పేసి నువ్వు వెళ్ళేసరికి ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు తిరుగుతావు. ఎందుకు తిరుగుతావు అంటే అది నీకు తెలీదు. లేదు నాకు అలవాటు అయిపోయింది. అలవాటు ఏంటి అలవాటు? నువ్వు పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయారు వాళ్ళు, నీకు అలవాటు అవ్వలేదు కదా, మధ్యలో వచ్చారు, ఏదో నమ్మేవు, టక్కుమని కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, వీళ్ళు మనకు సూట్ అవుతారు అనుకున్నావు. కొన్ని రోజులు పోయిన తర్వాత టక్మని తెగిపోయింది, ఓకే రియలైజేషన్ వచ్చింది, వీళ్ళు మనకు సెట్ అవ్వట్లా. నువ్వు ఎంత వెంట పడినా నువ్వు ఎంత రియలైజ్ అయినా సరే వాళ్ళు నిన్ను నమ్మట్లేదు, నమ్మే స్టేజ్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి నీకంటే ఒక బెటర్ పర్సన్ దొరికాడు. నువ్వేమనుకుంటున్నావు? నా సంతోషం అంతా వాళ్ళ దగ్గరే ఉంది, ఇప్పుడు వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు అంటే నా పరిస్థితి ఏంటి, నా బతుకు ఏంటి ఇలా అయిపోయిందని ఏడుపులు పెడబాబులు గోల. నీ సంతోషాన్ని లాక్కునే అర్హత కానీ నీ సంతోషాన్ని లాక్కునే ధైర్యం దమ్ము కానీ ప్రపంచంలో ఎవరికీ లేవు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ పక్కకు వచ్చి ఒకరు కూర్చున్నారు, ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఇంప్రెషన్ పెరిగింది, బాగా మాట్లాడుతున్నారు అనుకున్నావు. మళ్ళీ తర్వాత రోజు కూడా అక్కడే వచ్చి కూర్చున్నావు, వాళ్ళు కూడా అక్కడే వచ్చి కూర్చున్నారు. అలా వారం ప్రతిరోజు ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక వారం బాగానే ఉంది. నెక్స్ట్ వీక్ సేమ్ అలా కూర్చున్నప్పుడు ఏదో మాట వచ్చో లేదంటే అభిప్రాయాలు కలవకో చిన్న గొడవ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు నుంచి అదే బెంచ్ మీద నువ్వు ఒక్కడవే కూర్చుని వెయిట్ చేస్తున్నావు, కానీ వాళ్ళు రాలేదు. 2-3 రోజులు వెయిట్ చేయి అంతే. 4వ రోజు నుంచి నువ్వు ఒక్కడవే కూర్చో, నువ్వు ఒక్కడవే హ్యాపీగా నీతో నువ్వు స్పెండ్ చేయి. మళ్ళీ ఆ ప్లేస్లోకి నువ్వు పిలిచినా పిలవకపోయినా ఎవరిలో ఒకరు వచ్చి కూర్చుంటారు. మళ్ళీ నీతో వాళ్ళ అభిప్రాయాలు కలుస్తాయి, ఖచ్చితంగా వాళ్ళు నీకు సింక్ అవుతారు. అంతవరకు నువ్వు మూసుకుని అదే టేబుల్ మీద రోజు వచ్చే టైంకే నువ్వు ఎలా అయితే ఫార్మల్గా వచ్చావో అలాగే వచ్చి కూర్చోవాలి. అలా కాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ రోజు రాలేదు కదా అని చెప్పి వచ్చి కూర్చుని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి అయ్యబాబోయ్ రావట్లేదు, ఏమైపోయింది, నేనేమన్నా తప్పు చేశానని చెప్పి నువ్వు అక్కడి నుంచి లేచి వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుక్కుంటే వెళ్ళడం మొదలెట్టావు అనుకో, నువ్వు అడవుల పాలైపోతావు.
అంటే ఆలోచనల పాలైపోతావు. ప్రెజరు, తిక్క, నాకే ఎందుకు ఎలా అవుతుందనే ఆలోచన ఇవన్నీ నిన్ను చుట్టుముట్టేస్తాయి. సైలెంట్గా అక్కడే కూర్చున్నావు అనుకో, నీ పక్కకి రావాల్సిన వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, నీతో కలుస్తారు, నీతో ట్రావెల్ చేస్తారు. సో లైఫ్ అనే బెంచ్ మీద నువ్వెక్కడైతే ఉండాలనుకుంటున్నావో అక్కడ ఉండు. ఆ బెంచ్ మీదకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు వస్తారు. ఎవళ్ళైతే ఉండాలనుకుంటున్నారో నీతో పాటు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు జీవితాంతం నీతో కబుర్లు చెప్తారు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా ఇక్కడ ఉండాలనుకున్నోడిని వెళ్ళిపోమని చెప్పలేము, వెళ్ళిపోయేవాడిని అసలు ఆపలేము. ఎన్నన్నా చెప్పు, వెళ్ళిపోదాం అనుకునేవాడికి చేయమంత కారణం చాలు పెంట పెంట చేసేసి దొబ్బేయడానికి. అందుకని దొబ్బేనేవ్వండి, ఏం పర్లా. సో నువ్వు కూర్చున్న చోట జస్ట్ నువ్వు పేషెన్స్గా అంటే ఓపిక్గా కూర్చోగలిగితే నీ హ్యాపీనెస్ని ఎవడో లాక్కోలేడు. సో వస్తువులు నీ హ్యాపీనెస్ని లాక్కోలేకపోతున్నాయి. నీతో పాటు ట్రావెల్ చేద్దాం అనుకుని వచ్చి డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన మనుషులు కూడా నీ హ్యాపీనెస్ని లాక్కోలేరు అనేది నీకు గుర్తు చేద్దామని ఈరోజు నీ ముందుకు వచ్చాను నేను. నీకు అర్థమైంది అనుకుంటున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 5 రూపాయలు ఇంట్లో ఇచ్చి రే కొనుక్కోరా అన్నప్పుడు నీ దగ్గర నీ కళ్ళల్లో అంత సంతోషం ఎందుకుందంటే 5 రూపాయల 5 రూపాయలు ఏంటి, 5 రూపాయలకి ఏమొస్తాయి అనేది నీకు అప్పుడు ఆలోచన లేదు. ఆ 5 రూపాయలు నీకు చాలా గొప్పగా కనిపించాయి, ఎందుకంటే నీకు మిగతా ఖర్చులు ఏమి లేవు పెద్ద. ఇప్పుడు 20,000 వచ్చినా సరే నీకు సంతోషం లేదు అంటే నువ్వు అనవసరమైన ఖర్చుల్ని మీద వేసుకుంటున్నావు, వస్తువుల మీద ప్రేమను పెంచుకుంటున్నావు. అందుకే ఇప్పుడు నీ సంతోషం ఎక్కడుందో కూడా నీకు తెలియట్లా. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే నీకు అవసరం లేని వస్తువుల మీద వ్యామోహాన్ని పెంచుకోవద్దు, ఫస్ట్ థింగ్. ఇంకోటి, లైఫ్ అనే బెంచ్ మీద నువ్వు కూర్చున్నప్పుడు నీ పక్కన ఎవరో వచ్చి కూర్చుని తెలియకుండానే మీ మధ్య ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత టక్కుమన వాళ్ళు లేచి వెళ్ళిపోతే వాళ్ళ కోసం నువ్వు కూడా ఆ బెంచ్ని వదిలేసి వెళ్ళిపోకు. అక్కడే కూర్చో, రావాల్సిన వాళ్ళు వస్తారు. సో వాళ్ళు కూడా నీ హ్యాపీనెస్ని పట్టుకెళ్ళలేరు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే నీ సంతోషం ఎక్కడికి వెళ్ళదు. ఫైనల్గా ఏంటంటే మన దగ్గర నుంచి మన ఆనందాన్ని లాగేసుకునేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. ఏది చేసుకున్నా మనం ఎప్పుడూ మన చేతులారానే చేసుకుంటాం. అందుకని ఏముందే మన దగ్గర అనేది ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నీ అంత అదృష్టవంతులు, నీ అంత సంతోషంగా ఉండేవాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఇది ష్యూర్. నువ్వు ఆలోచించుకున్న తర్వాత కామెంట్ చేయి, నేను నమ్ముతా నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు.